అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఏపీ తెలంగాణలో మీరు చాలా చోట్ల చెఫ్ సరు బెల్లం టీ స్టాల్స్ చూసే ఉంటారు. టీ స్టాల్స్ మరెవరివో కాదు, ఇదిగోండి ఇక్కడ తను సరస్వతి, ఇక్కడేమో సైదమ్మ ఆంటీ ఉన్నారు. చెఫ్ సరు పేరుతో వీళ్ళు యూట్యూబ్లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత అదే పేరుతో పికిల్స్ అలాగే స్నాక్స్ బిజినెస్ చేస్తున్నారు. దాంతోపాటు చెఫ్ సరు బెల్లం టీ స్టాల్స్ కూడా రన్ చేస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరితో మాట్లాడి దానికి సంబంధించిన అనేక విషయాలు తెలుసుకుందాం. అలాగే ఈరోజు ఆ బెల్లం టీ ఎలా చేస్తారో కూడా సరు చూపిస్తుంది మనకి. హాయ్ సరు. హాయ్ అండి. ముఖ్యంగా నాకు ఒక డౌట్ ఏంటి అంటే, అవి మీవేనా ఆ టీ స్టాల్స్ అన్ని బెల్లం టీవి, లేదంటే ఫ్రాంచైజీసా? ఫ్రాంచైజ్ ఇస్తాం మేడం. మన పేరుతోటి వాళ్ళకి ఫ్రాంచైజ్ ఇస్తాం. బెల్లం టీ అండ్ పికిల్స్ స్నాక్స్ అన్ని వాళ్ళు తీసుకుంటారు. అలా సరు అయితే ఏపీ తెలంగాణలో ఎక్కడెక్కడ ఉన్నాయి? చాలా చోట్ల ఉన్నాయి మేడం. మహబూబ్ నగర్లో ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి, ఖమ్మంలో ఉన్నాయి, కొడంగల్లో ఉన్నాయి, జగిత్యాల్లో ఉన్నాయి, జగ్గేపేటలో ఉన్నాయి, నెక్స్ట్ గుంటూరు సైడ్ ఉన్నాయి, మొగుల్తూరులో, పలిమినేరులో చాలా చోట్ల ఉన్నాయి. ఫ్రాంచైజీ ఇవ్వడానికి కారణం ఏంటి అంటే, ఆ ప్రొడక్ట్ మీదేనా? మాదే మేడం. అత్తమ్మతోటి అట్లా మొత్తం రెసిపీని తయారు చేయించి అలా తీసుకొచ్చేసాం ప్రోడక్ట్. దాన్ని ఆంటీ మీరు వంటలు చాలా బాగా చేస్తారని తెలుసు. మరి బెల్లం టీ కూడా ఏంటి అంటే, మీరు ఫస్ట్ నుంచి పాతకాలం నాటి నుంచి కూడా తాగుతూ ఉండేవాళ్ళ ఇంట్లో? తాగేది ఇంట్లోనే, ఇంట్లో తాగేదాన్ని. ఎందుకు మనం బయటికి తేకూడదు దీన్ని అనేది మాకు మైండ్లో పడ్డది. మీదేనా ఆంటీ ఐడియా? నాది ఐడియా. ఇప్పుడు బయటకు తేవాలి, దీన్ని మార్కెట్ తేవాలని మేము మొత్తం తయారు చేసుకొని దీన్ని ఇట్లా మార్కెట్ తెచ్చినాం. ఏమి నష్టపోయేది లేదు. మన ఆరోగ్యానికి మంచిది, రుచికి రుచి ఉంటుంది. షుగర్ వాడడం మంచిది కాదు కాబట్టి బెల్లంతో తయారు చేస్తున్నాం. అవును, చాలా మంది షుగర్ టీ తాగుతూ ఉంటారు. షుగర్ రావటం, లావు కావటం అంత ఇబ్బందులు పడుతున్నారు కదా. తాగాలనిపిస్తుంది టీని, ఈ షుగర్ తాగలేకపోతుంది. ఇదైతే కమ్మగా తాగొచ్చు, ఎన్నిసార్లు తాగినా నష్టం లేదు. ఇందులో ఏముంటుందంటే, ఈ ప్యాకెట్ లో ఏముంటది అసలు? బెల్లం టీనే ఉంటది, పౌడర్ ప్రీమిక్స్ టీ పౌడర్ ఉంటది అండ్ బెల్లం ఉంటది. ఆ రెండు కలిపి మన డైరెక్ట్ అవన్నీ రెడీమేడ్ అంటే రెడీమేడ్ ప్రీమిక్స్ మీద అంతా లేబుల్స్ ఉన్నాయి. మన బ్యాచ్ కోడ్ ఉంటది, లైసెన్స్ నెంబర్ ఉంటది, కాంటాక్ట్ ఉంటది, డీటెయిల్స్ అన్ని మన ఫుడ్స్ కి సంబంధించిన అన్నిది కూడా దీని మీద ఉంటది. అలా చెఫ్ సరు టీ. పైగా ఇప్పుడు ఏంటంటే, మీరు వీటిని మార్కెట్ లోకి తీసుకెళ్ళాలి, ఫ్రాంచైజీస్ ఇవ్వాలి అంటే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి. వాటికి సంబంధించినవేనా ఇవన్నీ? అవును మేడం, ప్రతి ఒక్కటి మనం అన్ని పాటించే ఇస్తున్నాం. అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించి ఫ్రాంచైజ్ ఇస్తున్నాం. అలా నార్మల్ గా అంటే బెల్లం వేసి టీ చేస్తే టీ విరిగిపోతూ ఉంటుంది. మరి దీంతో అవ్వదు అలాగా? సరే ఒక్కసారి మాకు ఈ టీ పెట్టి చూపించు, ఎందుకంటే నాకు కూడా ఒక డౌట్ క్లియర్ అవ్వాలి. పైగా టేస్ట్ చేద్దామని చూడండి, టేస్ట్ కూడా. సరే ఆంటీ, బెల్లం మనందరికీ తెలిసిందే కదా, ఆరోగ్యానికి ఆరోగ్యం, అలాగే రుచికి రుచి, చాలా బాగుంటుంది. దీనికి అసలు మాస్టర్ అయితే అవసరమే లేదు. ఎవరైనా చిన్న పిల్లలు కూడా పెట్టేయచ్చు ఈజీగా, మెజర్మెంట్స్ తోటి పెట్టేయచ్చు. ఇప్పుడు నేను 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నవి. పల్లెటూళ్ళలో ఉండే వాళ్ళైతే గేదె పాలు అలాగే ఆవు పాలని డైరెక్ట్ గా పెట్టేసుకోవచ్చు. ఫుల్ ఫ్యాట్ అనుకో టీ చాలా బాగుంటుంది, టేస్ట్ క్రీమీ ఉంటుంది కాబట్టి చాలా బాగా వస్తుంది. దానికి 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసుకుంటున్నా. ఇది పక్కన పెట్టేసుకొని గ్యాస్ మీద కాసేపు ఇది మరిగించుకోవాలి. పాలు మరిగించుకున్న తర్వాత పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఈలోగా మాకు పౌడర్ చూపిద్దాం కానీ. ఓకే, ఇది పెట్టేసుద్దాం. చెఫ్ సరు బెల్లం టీ రెసిపీని ఇప్పుడు మనం చూస్తున్నాం. టీ పౌడర్ అంటే ఇప్పుడు ఇందాక మనము లీటర్ మొత్తం పాలు అలాగే నీళ్లు కలిపి తీసుకున్నాం కదా. 1/2 లీటర్ పాలు, 1/2 లీటర్ నీళ్లు తీసుకున్నాము. ఇప్పుడు అవి మరుగుతూ ఉన్నాయి స్టవ్ మీద. మరి వాటికి కరెక్ట్ గా ఇది సరిపోతుంది? 160 గ్రామ్స్ ఉంది. ఎంత మందికి టీ అవుతుంది ఇది? ఇదా 15 మంది అయినా తాగొచ్చు. 15 మందికి అవుతుందా? ఓకే. ఏమేమి ఉన్నాయి అంటే ఇందులో? మిల్క్ పౌడరు, యాలక్కాయలు, ఇంకా సీక్రెట్ అన్ని చెప్పాలా మేడం? వద్దులేండి, మేమేం చేసుకోము, మాకు కావాల్సింది కూడా టీ పౌడరు, బెల్లము, ఇలాచి, ఆ ఫ్లేవర్స్ బట్టి ఉంటాయి. జింజర్ ఫ్లేవర్ కావాలంటే జింజర్ ఉంటది, అలా ఫ్లేవర్స్ బట్టి ఇంకా అన్ని. ఓకే. దాంతో సరు మామూలుగా ఇప్పుడు ఈ టీ ఉంది కదా, బెల్లం టీది మీది ఫ్రాంచైజీ తీసుకోవాలంటే ఏం కావాలి? మిమ్మల్ని అప్రోచ్ అయితే సరిపోతుందా? అంతే మేడం. ఓకే. పాలు బాగా మరిగిన తర్వాత ఇది వేసుకోవడమే, అంతే. విరిగిపోయే ప్రసక్తే లేదు. అసలు ఎంత బాగుంటుంది. ప్యూర్ బెల్లం ఇది. ఇది ప్యూర్ బెల్లం. ఆంటీ మామూలుగా మనకి గడ్డల రూపంలో ఉంటది కదా బెల్లం, దిమ్మెల్లాగా ఉంటది, వాటిని పౌడర్ చేసుకొని వేసుకోవడమేనా? ఇది ఆ బెల్లం
చెరుకు బెల్లము మంచిగా దీని ఇట్లా గడ్డలు గడ్డలు లేకుండా ఎండబెట్టి మెత్తగా కొట్టాలి. ఆహా. అట్లా కొట్టి మంచిగా ముక్కలు ముక్కలుగా మెత్తగా అయినాక ఇగో ఇట్లా చేయాలి. ఇగో గడ్డలు మరి చిన్న టీ పొడి ఏం వేస్తారు ఇందులో? ఏ టీ పొడి వేస్తారు? సీక్రెట్. నార్మల్ టీ పొడే కదా, నార్మల్ గా మనం వాడేది ఏదైనా టీ పొడి వేసేసి. ఎందుకంటే ఎక్కడ నల్లగా కనపడలేదు నాకు, అందుకు డౌట్ వచ్చింది అందులోనే ఉంటుందా అని. అందులోనే ఉంటుంది. కలర్ ఎలా ఉంటుందో చూడాలని ఉంది, ఎందుకంటే మామూలుగా టీ పొడి కలర్ ఇక్కడ కనిపించట్లేదు దీంట్లో కాబట్టి కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంది నాకు కూడా. సరే కాగినాక చూడండి. తప్పకుండా అండి. మేడం పాలు మరిగినాయి ఇప్పుడు బాగా, ఇప్పుడు టీ పౌడర్ వేసుకోవాలి. ఓకే, అది కూడా మరగాల సారు? ఒక 2 minutes 3 minutes అంతే. ఈ బెల్లం కరిగేంతసేపు మరుగుతే చాలు. ఓకే, ఎలాగో పౌడర్ లాగే ఉంది కాబట్టి చూడండి అయిపోతుంది కదా. టీ కలర్ చూడండి మేడం. అరే ఇంతలోకి వచ్చేసింది కలర్. ఇందాక అడిగాను కదా అసలు ఇందులో ఏమైనా టీ పొడి ఉందా లేదా కనిపించట్లేదు అని. అంతే కదా, కలర్ వస్తుందా రాదా. ఇప్పుడు బెల్లం ఉంది కదా ఇక్కడ, ఇది కొద్దిసేపు కరిగితే సరిపోతుంది. నిజంగానే ఆ పాలు మరిగిచ్చే దగ్గర ఉంటది. అందులో ఆంటీ మీ చేతిలో ఏదో మహిమ ఉంది. మేడం ఇప్పుడు టీ టేస్ట్ చేయాలి మీరు. భలే ఉంది కలర్ కూడా చూడడానికి. బెల్లం స్మెల్ కూడా వస్తుంది, అది మీరు అబ్జర్వ్ చేశారా? అవును, ఇంకా దగ్గరికి పెట్టుకుంటే ఇంకా బాగా తెలుస్తుందేమో. బాగుంది టీ చూడడానికి. ఇవ్వండి మేడం. చూడండి. అవునా? అమ్మో వేడి వేడిగా ఉందంటే, ఇంత వేడిగా నేను తాగలేను. తాగాలి, వేడిగా తాగాలి. ఎంత వేడి వేడి తాగితే అంత టేస్ట్. బాగుందండి, బాగుంది. నో వేడి వేడి టీ చాలా బాగుందండి. జెన్యున్ గా చెప్పండి మేడం. జెన్యున్ గానే చెప్తాను, నాకేమీ అసలు డౌటే లేదు మీకు ఈ విషయంలో. చాలా బాగుంది ఆంటీ. ఎందుకంటే ఇందాక సరువు నాకు ఎక్కడ డౌట్ వచ్చిందంటే, ఒక 1/2 లీటర్ మిల్క్ కి 1/2 లీటర్ వాటర్ పోసావు కదా, నాకు అక్కడ డౌట్ వచ్చింది అనమాట. ఏంటి పల్చగా ఏమైనా ఉంటుందా, అంత ఫ్లేవర్ తెలుస్తుందా అని చెప్పి. పైగా ఇంకొకటి ఏమనిపించింది అంటే, ఏంటి టీ పౌడర్ ఎక్కడా కనిపించట్లేదు అనిపించింది. ఇంత మంచి కలర్ వచ్చింది, బెల్లం ఫ్లేవర్ తెలుస్తోంది, ఇలాయచీ ఫ్లేవర్ ముఖ్యంగా. చాలా కూడా కలర్ లేకుండా, అంత తక్కువ కలర్ లేకుండా ఎంత బాగుందో చూడండి టీ. నిజమే, చాలా మంది ఏమనుకుంటారంటే బెల్లం టీ కదా మా చిన్నప్పటి నుంచి తాగుతుందే, మాకు తెలియదా, మా అమ్మమ్మలు తాతయ్యలు కూడా తాగారు, మనం చేసుకోలేమా అని అనుకుంటారు. బట్ అది ఇలా వస్తుందని అయితే నేనైతే ఎవరి టేస్ట్ వాళ్ళది, ఎవరి చేతి తీరు వాళ్ళది ఉంటది. అవును, ఇందాక మీరు చూపించారు కదా మీ రెసిపీ మీదంతా, ఆ ప్యాకెట్ చూపించారు. ఆ ప్యాకెట్ లోనే ఒక సీక్రెట్ ఏదో ఉంది. ఇంత మంచి టీ అయితే ఇంత ఫ్లేవర్ రావడం అనేది కుదరదు. ఒకవేళ నేనైనా సరే అప్పుడప్పుడు నేను ఇంట్లో చేస్తూ ఉంటాను, బెల్లం టీ విరిగిపోతుంది అని కూడా అడిగాను కదా మిమ్మల్ని. ఏం వేసుకుంటాం మనం? టీ పౌడర్ వేసుకుంటాము, పైగా ఇంకా బెల్లం వేసుకుంటాం, పాలు వేసుకుంటాం, నీళ్ళు వేసుకుంటాం. కానీ ఇంకా ఇందులో ఏదో ఉంది. మీరు బాగుంది ఆంటీ, చాలా బాగుంది ఇది. నేనైతే ముఖస్తుతి కోసం చెప్పట్లేదు ఆంటీ, నాకు చాలా నచ్చింది. ఎందుకంటే మీరు నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది, చాలా టైర్డ్ గా ఉన్నాను పొద్దు నుంచి తిరిగేసి. ఈ టీ నాకు చాలా రిలాక్స్ బూస్టప్ నిజంగా. ఎందుకంటే ఒకవైపు బెల్లం శక్తిని ఇస్తుంది అంటారు. మా ఇంట్లో ఎక్కువగా షుగర్ వాడద్దు, షుగర్ టీ తాగకు అంటారు. ఇక నుంచి నేను కూడా ఈ ప్యాకెట్లు కొనుక్కొని ఇంట్లో వాడేయడమే మంచిది అనుకుంటున్నాను. ఇప్పుడు రెగ్యులర్ గా మీరు టీ తాగాలనుకుంటారు కదా మేడం, బెల్లం టీ, మీలాంటి వాళ్ళ కోసమే మళ్ళీ తీసుకొస్తున్నాం. మీరు ఆర్డర్ పెట్టుకుంటే ఇంట్లో చేసేసుకోవచ్చు మన టీ పౌడర్ ని. అలా ఇప్పుడు ఇది ఫ్రాంచైజీ టీ స్టాల్స్ లో దొరుకుతుంది. ఓహో, ఇంటికి కూడా సప్లై చేసే ఛాన్స్ ఉంటుంది. ఫ్రాంచైజ్ లో కాకుండా ఇంటికి కూడా, మన ఇంట్లో కూడా ఎప్పుడు అంటే అప్పుడు ఒక టీ పెట్టుకోవాలంటే కూడా చేసుకునేలాగా ఇంట్లో రెగ్యులర్ టీ పౌడర్ లాగా. ఏ 100 grams 200 grams అలా పెడితే ఇంట్లో వాడుకోవడానికి ఒక స్పూన్ 2 స్పూన్ దానికి తగినట్టుగా మెజర్మెంట్స్ రాస్తారు కాబట్టి కాబట్టి ఈజీగా మాలాంటి వాళ్ళకి, వర్కింగ్ విమెన్ కి, బ్యాచిలర్స్ కి ఎవరైనా చేసుకోవచ్చు. చాలా ఈజీ. మీరే చూస్తుండగానే అయిపోయింది కదా టీ. పెద్ద కష్టం లేకుండా పాలు పెట్టి టీ పౌడర్ వేసి ఎంత షుగర్ వేస్తారు, అది ఎక్కువ తక్కువ కాకుండా
కరెక్ట్గా ఉంటుంది ఇది టీ పెట్టడం కూడా బ్రహ్మ విద్య అనుకునే వాళ్ళు ఉన్నారు. ఈ రోజు కూడా టీ పెట్టడం రాని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. బాగుంది, మంచి రెసిపీ, మంచి టీ ఇచ్చారు. థ్యాంక్ యూ.